నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టుల అరెస్టు. ఏకకాలంలో 5 జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు. వైసీపీ అధినేత జగన్పై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. బాబాయ్ గొడ్డలిపోటు రహస్యాలు తెలిపిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పారకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతుందని వ్యాఖ్య. ఏఓబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తామన్న ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా పక్కా సమాచారంతోనే అరెస్టులు చేసినట్లుగా వెల్లడి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులో మావోయిస్టుల అగ్రనేత హిడ్మా అలియాస్ సంతోష్, ఆయన భార్య రాజీ, చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్, మల్లా దేవ్ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృతి చెందిన హిడ్మా సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా ఆయన భార్య మడకో రాజే అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. కుమ్మింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు 6 మృతి చెందిన ఘటనా స్థలి వద్ద అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కథలపై సమాచారం అందడంతో వారు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆపరేషన్ హిడ్మా పేరిట భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా కోసం నెల రోజులుగా భద్రతా బలగాలు భారీ కుమ్మింగ్ చేపట్టాయి. మిగిలిన మావోయిస్టుల కీలక నేతల కోసం కూడా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బాబాయ్ గొడ్డలివేటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పారకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ తిరుగుతున్న రాజకీయ కుట్రలు చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయ్ గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పారకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది హత్య అని ఆయన కుటుంబం అంటుంటే వైసీపీ మాత్రం ఆయనది ఆత్మహత్య అని ప్రచారం చేయడం వెనుక ఏ మర్మం దాగి ఉందంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ మృతి చెందిన కొన్ని గంటల్లోనే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండా ఆయనది ఆత్మహత్యని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటూ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయ కుట్రలు చూసి తీవ్ర మనస్తాపం చెందుతున్నారని మంత్రి పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులను బాంబులతో చంపుతామంటూ బెదిరించడం ద్వారా ఈ విచారణను అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం సతీష్ కుమార్ హత్యపై సిబిఐ విచారణ జరపాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం ఆ పార్టీ నేతల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. హత్యలు చేయడం, ఆ తర్వాత సిబిఐ విచారణ కోరటం ఈ వైసీపీకి అలవాటైపోయిందని మంత్రి పార్థసారథి వ్యంగ్యంగా మాట్లాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దోపిడీలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకైన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తితో పూజించే ఏడుకొండల వాణి విషయంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను గత ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో, తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో, దోచుకున్న వారికి ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వమైనా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా దీని మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సిందే. ఇదేదో 100 కోట్ల రూపాయల దోపిడీగా చూడుకోకుండా 100 కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు దీని వెనకాల ఉన్నా సరే వారిని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఎవరైతే రాజీ చేసుకున్నాడో, ఎవరైతే కేసు పెట్టారో 100 కోట్ల దోపిడీ జరిగిందనో, లేకపోతే ఆ రవికుమార్ మీద, ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పటానికి ఎంక్వైరీ చేసే అధికారుల ముందుకు వచ్చి జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పటానికి వచ్చే క్రమంలో, వస్తున్న ప్రయాణంలో జరిగిన దారుణ ఘటన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క తిరుమల దేవస్థానం టీటీడీని భ్రష్టు పట్టిస్తే గత ప్రభుత్వం, ఈరోజు మళ్ళీ
ఏదైతే వాళ్ళ మోడస్ ఆపరేండి ఉందో, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండుపోటు అని ప్రచారం చేశారో, అదే విధానాన్ని, అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారి దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి, అది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను నేను. వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళు తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరు ఏమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను సతీష్ కుమార్ గారు మరణించారు, అది ఏ విధంగా మరణించారు, అది ఆత్మహత్య హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి? బోమన కరుణాకర్ రెడ్డి గారికి సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది? మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా? లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా? దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మారేడుమిల్లి అడవిలో జరిగిన భారీ ఎన్కౌంటర్ పై ఇంటెలిజెన్సీ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య భద్రతా బలగాలు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఆయన వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టుల కీలక నేత హిడ్మా, అతని సతీమణి, మరొక 4 మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మరో 5 మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఇటీవల మావోయిస్టులకు సహకరిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా మరో 26 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని అడిషనల్ డీజీ తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు చెందిన వారిని గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. Maoists and particularly from battalions, few cadres including the leaders are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered along with 4 of his gunmen. In that we have recovered few arms and ammunition, particularly AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1 and other materials along with kit bags and all. The body is being shifted. The postmortem will be done as per the due process and necessary action will be taken after that. In continuation to that, because we were keeping a close watch in other districts, Vijayawada, NTR districts, Krishna districts, Kakinada, Eluru and few other places, we have arrested 31 people. Out of 31, 9 of them are security guard of Central Committee member Devji. Then remaining are from Battalion and South Bastar Zonal Committee. So all they were trying to take shelter and revive the movement in Andhra Pradesh. So on keeping a continuous watch on that and
we have waited for the right opportunity, and today that entire action is being taken. It is also reported that few Maoists have run away from the encounter place. The combing operation is still going on. Hopefully, we should be able to arrest them shortly. Thank you. Thank you very much. సంక్షేమ హాస్టల్లో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టల్లో వాటిని ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని, బాధ్యరాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పు అంటూ ఆయన హెచ్చరించారు. సంక్షేమ హాస్టల్లో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టల్లో వాటిని ఏం చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్ లో పబ్లిక్ పర్సెప్షన్ పైన వివిధ శాఖల పనితీరుపైన సమీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికల అస్వస్థతకు గురైన అంశాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుందంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. హాస్టల్లో వాటిని ఏం చేస్తున్నారు, హాస్టల్లో పరిశుభ్రత, శుచికరమైనటువంటి భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని, వారు ఇంకేం చేస్తున్నారని ప్రశ్నించారు. వార్డెన్లు ఏం పట్టించుకోరా, ఇంత బాధ్యరహితంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరేం చేస్తున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. నీటి పరీక్షలకు చేయించడానికి ప్రతి చోట సదుపాయాలు ఉన్నాయని వాటిని ఎందుకు ఉపయోగించుకోవటం లేదన్నారు. హాస్టల్ పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని బాధ్యరహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాస్టల్ పనితీరు మెరుగుపడాలని, స్వచ్ఛంద నిధులతో అన్ని హాస్టల్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు, బాత్రూములు కొరత అనేది లేకుండా చూడాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని తెలిపారు. ఆర్టీజీఎస్లో నిర్ణీత గడువులపై డేటా లేక్ పనులు పూర్తి చేయడంపై విజయానంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని, శాఖల పనితీరు మరింత సులభతరమవుతుందని అన్నారు. పీపుల్స్ పర్సెప్షన్ పైన ఆయన సమీక్షించారు. మావోయిస్టుల పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కొత్త ఆటోనగర్ లో 27 మందిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. నేడు ఇది చాలా మేజర్ ఆపరేషన్ అని చెప్పుకొచ్చారు. హిడ్మా ఇక్కడి నుంచే వెళ్లారన్నదే ఇంకా స్పష్టత లేదని అన్నారు. వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు తెలుపుతామని పోలీసులు ఉండే ఫైర్ ఫోర్స్ తో వారు ఎదురు తిరగలేరని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ హిడ్మా ఇక్కడి నుంచే వెళ్లారన్నది ఇంకా స్పష్టత లేదని అన్నారు. వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు తెలుపుతామని పోలీసులకు ఉండే ఫైర్ ఫోర్స్ తో వారు ఎదురు తిరగలేరని అన్నారు. వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు తెలుపుతామని పోలీసులకు ఉండే ఫైర్ ఫోర్స్ తో వారు ఎదురు తిరగలేరని తెలిపారు. 5 జిల్లాల్లో నేడు ఈ ఆపరేషన్ జరిగిందని, కృష్ణా జిల్లా పరంగా తమ ఆపరేషన్ వివరాలు తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. డేటా మొత్తం తీసుకొని విచారణ ముగిశాక అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని, లేబర్ చాలా మంది ఉంటారని తెలిపారు. బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళు లాగానే మావోయిస్టులు కూడా వచ్చారని, తమకు సమాచారం వచ్చాక నిఘా పెట్టి నేడు పట్టుకున్నామని వెల్లడించారు. గన్నవరం, పెరమలూరు, కంకిపాడు పోలీసుల టీములు పాల్గొన్నాయని అన్నారు. మావోయిస్టులు ఏదో ఒక ప్రణాళికతోనే ఇక్కడ మకాం వేస్తారని, అన్ని విషయాలు విచారణ అయ్యాక చెప్తామని ఆయన పేర్కొన్నారు. మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం. మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం, దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా ఆపరేషన్ చేసి తమ ప్రమేయం లేకుండా, తమ సంతకాలు లేకుండా హైకోర్టులో తాము కేసులు వేశామని కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంతకాలు చేయకుండా హైకోర్టులో కేసు ఎలా నమోదైందో తమకు అర్థం కావటం లేదని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని గుర్తించి వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి కబడ్డీ క్రీడాకారులు ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసు వేశారని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఇరువురు మాట్లాడుతూ తాము ఒక జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఎంపిక కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని, అయితే ఆ ఎంపికలో తాము అర్హత సాధించలేదని తెలిపారు. అయితే ఆ సమయంలో కబడ్డీకి చెందిన కొందరు వ్యక్తులు తమతో మాట్లాడటం జరిగిందని, ఎందుకు సెలెక్ట్ కాలేదని వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. కొన్ని రోజుల తర్వాత అర్హత ఉన్న తమను కాబట్టి పోటీలకు ఎందుకు ఎంపిక చేయలేదు అని ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసు వేసినట్లుగా తమకు కోర్టు నుండి నోటీసులు రావడం జరిగిందన్నారు. ఆ నోటీసులు చూసి తాము ఆశ్చర్యపోవడం జరిగిందని తెలిపారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తాము అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఇలాంటి దుశ్చర్యల వల్ల ప్రతిభ గల క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసులు వేయడం వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము కొంతమంది నుంచి సేకరించిన సమాచారం బట్టి ఈ కుట్ర వెనుక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కోచ్ పద్మజాబాల ఉన్నట్లుగా తేలిందన్నారు. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పదవి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ గల క్రీడాకారులు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాప్ ఉన్నతాధికారులను కోరినట్లుగా తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వారిని గుర్తిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, క్రీడాకారుల భవిష్యత్తుతో ఎవరు ఆడుకోవద్దని ప్రాధాయపడ్డారు. పేరు కోట హరిప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా సీనియర్ కబడ్డీ ప్లేయర్ని. నేను గత 14 ఏళ్ల నుంచి సాయి అకాడమీలో శిక్షణ పొంది ఎన్నో నేషనల్స్ మన ఆంధ్ర తరఫున ఆడి ఇప్పుడు నాకు కబడ్డీ జీవనాధారం. నేను ఎక్కడికి వెళ్ళినా అంటే కబడ్డీ టోర్నమెంట్ ఆడితేనే నేను తినగలుగుతాను. అలాంటిది నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు ఇది వచ్చినంత వాటికి తెలియదు నేను ఒకరి మీద కేసు వేసానని. అసలు ఇందులో నా ప్రమేయం కూడా లేదు. మేమిద్దరం ప్రకాశం జిల్లా ప్లేయర్స్. మా ఇద్దరు ప్రమేయం లేకుండా మేము ఇంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యాము, మేము పెట్టామని చెప్పి మాకు లెటర్ వచ్చింది. ఇందులో మేము అసలు దీనికి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. మాకు తెలియని కూడా తెలియదు ఈ లెటర్ వచ్చినంత వరకు. ఇలాంటి తప్పుడు దానికి మేము ఇన్వాల్వ్ అయితే కాలేదు. దీన్ని కొంచెం మీరు మాకు న్యాయం చేయండి. మాకు అసలు ఈ కోర్టులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఈ లెటర్లు అంటే కేసులు అన్నా కూడా మాకేం తెలియదు. ఇలాంటి వాటిలో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మాకు ఈ రిస్క్ అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ లెటర్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడ్డారు. ఏందబ్బా నువ్వు కేసుల్లో నువ్వేంటి కంప్లైంట్ పెట్టడం ఏంటి అన్నారు. కొంచెం దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని దీనికి మాకు ఎలాంటి ఇబ్బంది కలిగిపోకుండా కబడ్డీ ప్లేయర్ల జీవితాలు అంటే ఇలాంటి తప్పుడు కేసులు పెడితే కబడ్డీ ప్లేయర్ అనేవాడు ఇంకా ముందు తోడు రాలేరు. అంటే మా లాంటి ఇంత పెద్ద ప్లేయర్సే ఇలా ఇబ్బంది పెడుతున్నారని వెనక పిల్లలు కూడా రాలేరు. దీన్ని మీరు కొంచెం పరిగణనలోకి తీసుకొని దీనికి తగిన పరిష్కారం అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటిది ఈ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా పిల్లల మీద కూడా జరుగుతుందని మాకు తెలిసింది. చిన్న పిల్లల మీద ఏదో తప్పుడుగా ఇలా పెడుతున్నారని తెలిసింది. ఇలాంటి అంటే ఈ రెండో వర్గాలు ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుత కాలం 2 సంవత్సరాల నుంచి మేము ఆడుతున్నాం కబడ్డీ. ఏ ఇబ్బంది లేదు మాకు. చాలా బాగా నేషనల్స్ ఆడాం. ఈ 2 సంవత్సరాల్లో మెరిట్ మీరే కనుక్కోండి. నేషనల్స్లో మెడల్ కూడా 2 కొట్టగలిగాం. బీచ్ కబడ్డీలో ఒకటి గోల్డ్ మెడల్, ఒకటి 3rd ప్లేస్ కొట్టాం. అలాగే కబడ్డీలో అండర్ 18లో కొట్టగలిగాం. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మాకు కబడ్డీలో మంచి లబ్ధి పొందుతున్నాం. అదివరకు కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ ఇప్పుడు మా మీద ఇలాంటి ప్రచారం వచ్చేసరికి మాకు ఏం చేయాలో తెలియట్లేదు. కొద్దిగా మీరే మాకు దీని నుంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా ప్రమేయం లేకుండా మేము కేసులు పెట్టామంట చెప్పి మాకు కబడ్డీ వరకు అది మా కబడ్డీలో అన్యాయం జరిగింది. పలానా వ్యక్తి నుంచి వేరే అసోసియేషన్ వాళ్ళ మీద మేమిద్దరం కేసులు పెట్టామని సంతకాలు పెట్టే ఉన్నాయి మా పేర్లు. నవజాత శిశువులో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన 3001 మందికి పైగా ప్రిటర్మ్ బేబీస్ కు విజయవంతంగా చికిత్స అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టే ఈ చిన్నారుల కోసం తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ టీం సహకారంతో ఇది సాధ్యమైందని హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాంప్రసాద్ శ్రేష్ఠ తెలియజేశారు. నవజాత శిశువుల్లో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన 3001 మందికి పైగా ప్రిటర్మ్ బేబీస్ కు విజయవంతంగా చికిత్స అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. హాస్పిటల్లో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాంప్రసాద్ శ్రేష్ఠ ఈ విషయాన్ని కరెన్సీ నగర్లోని
రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు నర్సింగ్ టీం సహకారంతో ఈ క్లిష్టమైన చికిత్సను అందచేయడం సాధ్యమైందని ఆయన వివరించారు. ఈ చిన్నారులు అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుడతారని పేర్కొన్నారు. ప్రముఖ నియోనటాలజిస్టులు డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బిఎస్సిపి రాజు, డాక్టర్ పి వజ్రేష్ణ మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ పిటర్న్ బేబీస్ కు కావలసిన క్లిష్టమైన వైద్యాన్ని అడ్వాన్స్డ్ NICU టెక్నాలజీస్ ని ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సక్సెస్ రేట్ తో అత్యుత్తమ నియోటాలజీ సేవలు విజయవాడ రైన్బో హాస్పిటల్ అందిస్తున్నామని పేర్కొన్నారు. మైసెల్ఫ్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిస్లా. నేను ఇక్కడ న్యూరోటాలజిస్ట్గా దాదాపు ఒక 20 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో. అండ్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ రాజు, డాక్టర్ బ్రజేష్ణ, డాక్టర్ వంశీ, డాక్టర్ సుమలత గారు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ ఫర్ ద పాస్ట్ 15-20 ఇయర్స్ అనమాట. ఏదన్నా ఒక బేబీ సర్వైవ్ అవ్వాలంటే టర్మ్ బేబీ అంటే 37 to 40 వీక్స్ పుట్టిన వాళ్ళని టర్మ్ బేబీస్ అంటారు. లెస్ దాన్ 37 వీక్స్ పుట్టిన వాళ్ళని ప్రీటర్మ్ బేబీస్ అంటారు. ఒక బేబీ సిక్ బేబీ ప్రీటర్మ్ కావచ్చు, టర్మ్ కావచ్చు, సర్వైవ్ అవ్వాలంటే ముందు టీమ్ ఉండాలి. ఒక సింగిల్ డాక్టర్తో ఒక బేబీ సిక్ బేబీని సర్వైవ్ చేయడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే 24/7 కవర్ కావాలి వాళ్ళకి. ఈ బేబీకి ఎప్పుడు బ్యాడ్ అవుతుందో తెలియదు. ఇట్లాంటివన్నీ చూసుకొని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఇప్పుడు మేము 4 ఉంటాం హాస్పిటల్ న్యూరోటాలజీ టీంలో. సో 24/7 to 365 మేము కవర్ ఇస్తూనే ఉంటాం బేబీస్కి. సో దట్ మాతో పాటు మా సిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ న్యూ బోర్న్ పిల్లల్ని సర్వైవ్ అవ్వాలంటే. ఎందుకంటే మేజర్గా డాక్టర్స్, సిస్టర్స్ వీళ్ళు 24/7 అక్కడ బేబీ పక్కన ఉండి చేస్తే తప్ప వీళ్ళు సర్వైవ్ అవ్వరు. మరీ ముఖ్యంగా ఈ ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే లెస్ దాన్ 37 వీక్స్ ఉంటారో అందులో 3గా డివైడ్ చేస్తాం. 32 to 37 వీక్స్, 28 to 32 వీక్స్ అండ్ 24 to 28 వీక్స్. అంటే 6 నుంచి 6 to 7 మంత్స్ ఒకరు, 7 to 8 మంత్స్ అండ్ 8 to 9 మంత్స్. ఈ 6 to 7 మంత్స్ అయిన డెలివరీ 24 to 28 వీక్స్ చాలా సున్నితంగా ఉంటారు. ఇంత అరచేయంత ఉంటారు వాళ్ళు, 500 to 700 గ్రామ్స్ ఉంటారు. మన దగ్గర అట్లాంటి బేబీస్ కూడా సర్వైవ్ అవుతారు. అట్లాంటి బేబీస్ సర్వైవ్ అవ్వాలంటే జస్ట్ డెలివరీ అవుతానే సర్వైవ్ అవ్వరు. అది ముందుగానే దానికి డెలివరీ ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అట్లాంటి బేబీస్కి. కొన్ని కారణాల వల్ల, అది మదర్ కారణాలు అయి ఉండొచ్చు, ప్లాజెంటా అంటే మాయలో ప్రాబ్లం ఉండవాలి కావచ్చు, ఆర్ బేబీలో ప్రాబ్లం ఉండవాలి కాదు, వీళ్ళు ముందుగా డెలివరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మదర్కి బీపీ ఎక్కువ ఉన్నా కానీ, మదర్కి ఫిట్స్ వస్తున్నా కానీ, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ముందు బేబీని బయటికి తీసేస్తాం. అట్లా బేబీని బయట తీసినప్పుడు ఎన్విరాన్మెంట్, తల్లి గర్భంలో ఉన్నంత సేఫ్ ఎన్విరాన్మెంట్ పిల్లలకి ఇంకేదీ లేదు. అట్లాంటి బేబీస్ ముందుగా బయటకు వస్తే వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలనే దానికి సపరేట్ నియోనటాలజీ టీం ఉంటుంది. ఆ టీంలోనే మేము 4 ఉంటాం అన్నమాట. ఒక 3 months ముందు బయటకు వస్తుంటే తల్లి గర్భం నుంచి 1 to 1.5 month హాస్పిటల్లో స్టే చేసి వాళ్ళకి వివిధ రకాల ట్రీట్మెంట్ ఇస్తే కానీ వీళ్ళు 1 to 1.5 kgs వస్తే కానీ బయట ప్రపంచంలో సర్వైవ్ అవ్వరు. ఈ ఇయర్ ప్రతి ప్రీ మెచ్యూరిటీ డేకి ఒక థీమ్ ఉంటుంది, హెల్తీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ సర్వైవల్ అనమాట. అంటే బిగినింగ్ బాగుంటేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక థీమ్ ఇచ్చారు. సో ఆ బిగినింగ్ బాగుండాలి అంటే ఎక్కడైతే బేబీ పుట్టంగానే బేబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ తీసుకుంటే ఇక్కడే డెలివరీ జరుగుతుంది. డెలివరీ అవుతూనే మా NICU టీం తీసుకొచ్చి NICUలకు షిఫ్ట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వితిన్ 1 hourలో వాళ్ళకి కావాల్సినన్ని చేసి పెట్టేసి మనం వైద్యం స్టార్ట్ చేస్తాం. అట్లా వాళ్ళకి స్టార్ట్ చేసి అట్లా సెటిల్ చేస్తే కానీ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు బేబీ ఎక్కడో బయట డెలివరీ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈ మార్గం అరగంట, గంట, 2-3 hours పడుతుంటుంది. దానివల్లే బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ పుట్టిన 1 hourలోనే వీళ్ళకి అన్నీ కావాల్సినన్ని చేసి పెట్టేసి వాళ్ళని టచ్ చేయకుండా అట్లా చేసుకుంటుంటే అట్లాంటి బిడ్డ సర్వైవల్ అంటే అంగవైకల్యం లేకుండా ఫ్యూచర్లో బాగా సర్వైవ్ అవుతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టుల అరెస్టు. ఏకకాలంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు. వైసీపీ అధినేత జగన్పై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. బాబాయ్ గొడ్డలిపోటు రహస్యాలు తెలిపిన ఒక్కొక్కరి కథ ఎలా ముగిసిందో పారకామణి కేసులో కూడా అదే విధంగా జరుగుతుందని వ్యాఖ్య. ఏఓబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తామన్న ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా. పక్కా సమాచారంతోనే అరెస్టులు చేసినట్లుగా వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.